హరే కృష్ణ. గౌర కథలోని 25వ భాగంగా ఈరోజు మనం అంత్యలీలలోని తర్వాతి అంశాల గురించి చర్చించుకుందాం. ఒకరోజు వల్లభ భట్టు అనే పండితుడు మహాప్రభుని కలుసుకోవడానికి జగన్నాథపురికి వచ్చాడు. వల్లభ భట్టు అక్కడికి చేరుకొని మహాప్రభు పాదపద్మాలకు నమస్కరించాడు. అతనిని మహాభక్తునిగా భావించి మహాప్రభు ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత వల్లభ భట్టు మహాప్రభు, మిమ్మల్ని చూడాలని చాలా కాలం నుండి కోరుకుంటున్నాను. ఇప్పటికి శ్రీ జగన్నాథుడు ఈ కోరికను తీర్చాడు, అందుకే మిమ్మల్ని చూడగలిగాను అని అంటారు. మీ దర్శనం పొందినవాడు పరమ భాగ్యవంతుడు. మీరు సాక్షాత్తుగా భగవంతుడు. మిమ్మల్ని స్మరించడం ద్వారానే మనిషి పవిత్రుడవుతున్నప్పుడు మీ దర్శనంతో అతడు పవిత్రుడు కావడంలో ఆశ్చర్యమేముంది అని మహాప్రభుని పొగుడుతారు. ఇంకా మహాప్రభు గురించి, మీరు కృష్ణనామాన్ని జగమంతటా ప్రకాశింపజేశారు. మిమ్మల్ని చూసినవాడు వెంటనే కృష్ణ ప్రేమలో మునిగిపోతాడు. కృష్ణునిచే విశేషంగా శక్తి ఆవేశం కలుగనిదే ఎవ్వడూ కృష్ణ ప్రేమను ప్రకాశింపజేయలేడు. ఎందుకంటే కేవలం కృష్ణుడే ప్రేమ ప్రదాత. ఇది సకల శాస్త్ర నిర్ణయం. సర్వమంగళకరమైన భగవదవతారాలు చాలా ఉండవచ్చు, కానీ కృష్ణుడు తప్ప ఇంకెవరు శరణాగత జీవులకు భగవత్ ప్రేమను ఇవ్వగలరు. చైతన్య మహాప్రభు అదంతా విని, వల్లభ భట్టు, నీవు పండితుడివి, నేను చెప్పేది చక్కగా విను. నేను మాయావాద సంప్రదాయానికి చెందిన సన్యాసిని కనుక కృష్ణ భక్తిని గురించి తెలుసుకునే అవకాశమే లేదు. అయినా సాక్షాత్తుగా భగవంతుడే అయినట్టి అద్వైతాచారుని సాంగత్యం వలన నా మనస్సు నిర్మలమైంది. సకల శాస్త్రాల అవగాహనలోనూ కృష్ణ భక్తిలోనూ ఆయన అసమానుడు. అందుకే ఆయన అద్వైతాచార్యుడని పిలువబడతారు. ఆయన ఎంతటి మహనీయుడంటే తమ కృపచే మ్లేచ్చులనైన కృష్ణ భక్తిలోకి మార్చగలరు. అవధూత అయిన నిత్యానంద ప్రభు కూడా సాక్షాత్తుగా భగవంతుడే. ఆయన సర్వదా భావోన్మాదముచే మత్తుడై ఉంటారు. నిజానికి ఆయన కృష్ణ ప్రేమ సాగరం. సార్వభౌమ భట్టాచార్యునికి 6 తత్వాలు బాగా తెలుసు. అందుకే 6 తత్వ మార్గాలను బోధించడంలో అతడు జగద్గురువు, భాగవతోత్తముడు. సార్వభౌమ భట్టాచార్యుడు నాకు భక్తి సీమను చూపించాడు. కేవలం అతని కరుణ వలననే నేను కృష్ణ భక్తి యోగ సారమని తెలుసుకోగలిగాను. శ్రీ రామానందరాయలు దివ్యమైన కృష్ణ భక్తి రసాభావాలను చాలా చక్కగా చెప్పారు. శ్రీకృష్ణుడు దేవదేవుడని అతడే నాకు బోధించాడు. రామానందరాయలకు దివ్య రసభావాలు పూర్తిగా తెలుసు. శ్రీకృష్ణుని ప్రేమ సుఖానందంలో అతడు నిరంతరం మునిగి ఉంటాడు. అతడే అన్నీ నాకు చెప్పాడు. ఇంకా నామాచార్యుడైన హరిదాస్ ఠాకూరు మహాభాగవతులలో ప్రధానుడు. అతడు ప్రతిరోజు 3 లక్షల హరినామాలను జపిస్తాడు. భగవన్నామ మహిమను నేను హరిదాస్ ఠాకూర్ నుండి విన్నాను. అతని కరుణ వలనే ఆ మహిమ నాకు అర్థమైంది. ఇంకా ఆచార్యరత్న, ఆచార్యనిధి, గదాధర పండితుడు, జగదానందుడు, దామోదరుడు, శంకరుడు, వక్రేశ్వరుడు, కాశీశ్వరుడు, ముకుందుడు, వాసుదేవుడు, మురారి మున్నగు భక్తులందరూ కృష్ణనామ మహిమను, కృష్ణ ప్రేమ విలువను అందరికీ ప్రచారం చేయడానికే బెంగాలులో అవతరించారు. కృష్ణ భక్తి అర్థాన్ని నేను వారి నుండి నేర్చుకున్నాను. వల్లభ భట్టు హృదయం గర్వంతో నిండి ఉందని తెలుసుకొని చైతన్య మహాప్రభు భక్తిని గురించి ఏ విధంగా తెలుసుకోవాలో సూచిస్తూ ఈ మాటలు పలికారు. అప్పుడు వల్లభ భట్టు, నేను వైష్ణవుడిని, వైష్ణవ సిద్ధాంతాన్ని నేర్చినందున భాగవతార్థాన్ని అర్థం చేసుకుని చక్కగా వివరించగలను. ఈ గర్వం వల్లభ భట్టు మనస్సులో చాలా కాలంగా ఉండేది. కానీ చైతన్య మహాప్రభు మాటను విన్న తర్వాత అతని గర్వం తత్తునేలైపోయింది. చైతన్య మహాప్రభు నోటి నుండి భక్తులందరి విశుద్ధ వైష్ణవతను విన్నప్పుడు వల్లభ భట్టుకు వారిని చూడాలనే కోరిక కలిగింది. అప్పుడు వల్లభ భట్టు, ఈ వైష్ణవులందరూ ఎక్కడ ఉంటారు? వారి దర్శనం నాకెట్లా కలుగుతుందని అడిగాడు. అప్పుడు మహాప్రభు సమాధానమిస్తూ, వారిలో కొందరు బెంగాల్లో ఉంటారు, మరికొందరు ఇతర ప్రాంతాల్లో ఉంటారు. కానీ రథయాత్రోత్సవానికి చూడడానికి వారందరూ ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం వారందరూ ఇక్కడే ఉన్నారు. నానా స్థానాలలో వారి విడిది ఏర్పాటు చేయబడింది. ఇక్కడ వారందరి దర్శనం నీకు కలుగుతుంది. తర్వాత ఎంతో వినయంతో అనకవతో వల్లభ భట్టు శ్రీ చైతన్య మహాప్రభును తన ఇంటికి భోజనానికి పిలిచాడు. తర్వాత వల్లభ భట్టు చాలా జగన్నాథ మహాప్రసాదం తీసుకుని వచ్చి చైతన్య మహాప్రభుకు, ఆయన అనుచరులకు తృప్తి తీరగా తినిపించాడు. ప్రసాదం తింటూ వైష్ణవులందరూ హరి హరి అని కీర్తించారు. అప్పుడు హరినామధ్వని బ్రహ్మాండమంతటా నిండింది. రథయాత్ర ఉత్సవం రోజు మహాప్రభు నామ సంకీర్తనం మొదలుపెట్టారు. పూర్వం చేసినట్లుగానే ఆయన భక్తులందరినీ 7 బృందాలుగా విభజించారు.
నృత్యం చేయడం మొదలుపెట్టారు. చైతన్య మహాప్రభు హరి బోల్ అని కీర్తిస్తూ ఒక బృందం నుండి వేరొక బృందానికి తిరగసాగారు. 14 మృదంగాలు ఉచ్ఛ్వైస్వరముతో చేసే సంకీర్తనతో చాలా గట్టిగా మ్రోగాయి. ప్రతి బృందంలోనూ నర్తకుని ప్రేమ నృత్యము సమస్త జగత్తును ముంచేసింది. ఇదంతా చూసి వల్లభభట్టు పూర్తిగా ఆశ్చర్యపోయాడు. అతడు దివ్యానంద పరవశుడై తనను తాను మర్చిపోయాడు. రథయాత్ర ఉత్సవం తర్వాత ఒకరోజు వల్లభభట్టు చైతన్య మహాప్రభు దగ్గరకు వెళ్ళి ఆయన పాదపద్మాల చెంత ఒక వినతి చేశాడు. నేను శ్రీమద్ భాగవతానికి కొంత వ్యాఖ్యానం రాశాను. మహాప్రభు దయచేసి మీరది వింటారా అని అడిగాడు. మహాప్రభు దానికి సమాధానమిస్తూ, శ్రీమద్ భాగవత అర్థము నాకు అవగతం కాదు. నిజానికి దానిని వినడానికి నేను తగిన వ్యక్తిని కాదు అని అంటారు. నేను ఒక చోట కూర్చొని కృష్ణనామ జపం చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. రాత్రి పగలు జపం చేసిన నిర్ణీత మాలల జపం నేను చేయలేకపోతున్నాను. నేను కృష్ణనామానికి అర్థం విస్తారంగా వివరించడానికి యత్నించాను. దయచేసి ఆ వివరణ వినండి అని వల్లభభట్టు మళ్ళీ అడిగాడు. చైతన్య మహాప్రభు దానికి సమాధానం చెప్తూ, కృష్ణనామానికి బహు అర్థాలను నేను అంగీకరించను. శ్యామసుందరుడు, యశోదానందనుడు అనే ఈ 2 నామాలే నాకు తెలుసు. వేరే అర్థాలు నాకు తెలియవు. వాటిని అర్థం చేసుకునే శక్తి నాకు లేదు. కృష్ణనామానికి శ్రీమద్ భాగవతానికి వల్లభభట్టు చేసిన వివరణలు వ్యర్థములైనవి. సర్వజ్ఞుడైన చైతన్య మహాప్రభు తెలుసుకోగలిగారు. అందుకే ఆయన వాటిని ఉపేక్షించారు. వల్లభభట్టు తన వ్యాఖ్యానమును వినడానికి చైతన్య మహాప్రభు తీవ్రంగా నిరాకరించడంతో చాలా బాధపడి ఇంటికి వెళ్ళిపోయాడు. మహాప్రభు పట్ల అతని శ్రద్ధ భక్తి మారిపోయాయి. తర్వాత వల్లభభట్టు గదాధర పండితుని ఇంటికి వెళ్ళాడు. అతడు నానా రకాలుగా ప్రేమను చూపుతూ వస్తూ పోతూ ఆయనతో సంబంధాన్ని కొనసాగించాడు. శ్రీ చైతన్య మహాప్రభు వల్లభభట్టును గంభీరంగా తీసుకోని కారణంగా అతని వ్యాఖ్యానాలను జగన్నాథపురిలో జనులు ఎవ్వరూ వినలేదు. అతడు అవమానితుడై దుఃఖితుడై గదాధర పండితుని దగ్గరికి వెళ్ళాడు. మహావినయంతో వల్లభభట్టు ఆయన చెంతకు చేరి, అయ్యా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను. కరుణ చూపి నా ప్రాణం కాపాడండి. కృష్ణనామార్థానికి నా వ్యాఖ్యానం వినండి. ఆ రకంగా నాకు అంటుకున్నట్టు అవమాన బురద ప్రక్షాళనమవుతుందని వేడుకున్నాడు. అప్పుడు గదాధర పండితుడు సందిగ్ధంలో పడిపోయారు. గదాధర పండితుడు వినడానికి అంగీకరించకపోయినా వల్లభభట్టు అప్పుడు తన వ్యాఖ్యానాన్ని బలవంతంగా చదవడం మొదలుపెట్టాడు. అప్పుడు గదాధర పండితుడు మనస్సులో మహాప్రభువుకి ప్రార్థించి నన్ను కాపాడమని వేడుకున్నాడు. ప్రతిరోజు వల్లభభట్టు శ్రీచైతన్య మహాప్రభు దగ్గరకు వచ్చి అద్వైతాచార్యునితో, స్వరూప దామోదరాది మహానీయులతో అనవసరమైన వాదం చేసేవాడు. వల్లభభట్టు స్థాపన చేసే సిద్ధాంతాలను అద్వైతాచార్యుల వంటి మహనీయులు ఖండించేవారు. ఒకరోజు వల్లభభట్టు అద్వైతాచార్యునితో పలుకుతూ, ప్రతి జీవి స్త్రీ వంటివాడు. శ్రీకృష్ణునే అతడు తన భర్తగా భావిస్తాడు. పతి పరాయణి అయి ఉండడమే పతివ్రత ధర్మం, కానీ పతినామాన్ని ఉచ్చరించడం కాదు. కానీ మీరందరూ కృష్ణనామాన్ని పలుకుతుంటారు. ఇది ధర్మం ఎట్లా అవుతుంది అని వల్లభభట్టు అడిగారు. అప్పుడు అద్వైతాచార్యులు బదులు పలుకుతూ, ధర్మస్వరూపులైన చైతన్య మహాప్రభు నీ ముందున్నారు. నీవు ఆయనే అడుగు, ఆయన నీకు తగిన సమాధానం చెప్తారు అని అన్నారు. అది విని మహాప్రభు, వల్లభభట్టు, నీకు ధర్మమేమిటో తెలియదు. నిజానికి పతి ఆజ్ఞను నెరవేర్చడమే పతివ్రత యొక్క ప్రథమ ధర్మం. తన నామాన్ని నిరంతరం జపించమనేదే శ్రీకృష్ణుని ఆజ్ఞ. కనుక పతి అయిన శ్రీకృష్ణుని ఎడ అనురక్తురాలైన వనిత కృష్ణనామాన్ని తప్పకుండా పలకాలి. పతివ్రత తన భర్త ఆజ్ఞను ఉల్లంఘించలేదు. ఈ ధర్మాన్ని అనుసరిస్తూ విశుద్ధ కృష్ణ భక్తుడు నిరంతరం కృష్ణనామాన్ని పలుకుతాడు. తత్ఫలితంగా అతడు కృష్ణ ప్రేమ ఫలమును పొందుతాడు అని చెప్పారు. అది విని వల్లభభట్టుకు నోట మాట రాలేదు. అతడు దుఃఖంతో ఇంటికి తిరిగి వచ్చి ఈ విధంగా ఆలోచించాడు. ఈ సభలో నేను ప్రతిరోజు ఓడిపోతున్నాను. ఏదో ఒక రోజు నేను విజయం పొందితే అది నాకు పరమ సుఖాన్ని ఇస్తుంది. నా అవమానం కూడా తొలగిపోతుంది. కానీ నా మాటలను స్థాపన చేసే ఉపాయం ఏమిటి? మర్నాడు అతడు చైతన్య మహాప్రభు సభకు వచ్చి ఆయనకు నమస్కరించి కూర్చొని మహాగర్వంతో చెప్పడం మొదలుపెట్టాడు. శ్రీమద్ భాగవతానికి నేను చేసిన వ్యాఖ్యానంలో శ్రీధరస్వామి వ్యాఖ్యానాన్ని ఖండించాను. ఆయన వివరణను నేను అంగీకరించలేదు అని వల్లభభట్టు చెప్పసాగాడు. శ్రీధరస్వామి ఏది చదివినా పరిస్థితులను అనుసరించి దానికి వ్యాఖ్యానం చేస్తారు. అందుకే ఆయన వ్యాఖ్యానం పరస్పర విరుద్ధంగా ఉంటుంది.
దానిని ప్రామాణికంగా తీసుకోలేము. ఇది విన్న మహాప్రభు నవ్వుతూ, స్వామిని ప్రామాణికంగా తీసుకోనివాడు వేశ్యగా భావించబడతాడు అని నవ్వుతూ అన్నారు. అది పలికి చైతన్య మహాప్రభు మౌనం వహించారు. ఆ మాట విని అక్కడున్న భక్తులందరికీ మనసులో సంతోషం కలిగింది. సమస్త జగత్తు హితం కొరకే మహాప్రభు అవతరించారు. అందుకే వల్లభభట్టు మనస్సు ఆయనకు బాగా తెలుసు. నానా రకాల సూచనలు, ఖండనల ద్వారా దేవదేవుడైన శ్రీ చైతన్య మహాప్రభు వల్లభభట్టును సరిదిద్దారు. ఇంటికి తిరిగి వచ్చినటువంటి వల్లభభట్టు రాత్రివేళ తనతో తాను, పూర్వం ప్రయోగాల్లో చైతన్య మహాప్రభు నా ఎడ పరమకృప చూపారు. ఆయన తమ భక్తులతో పాటుగా నా ఆహ్వానాన్ని స్వీకరించారు, నా ఎడ దయ చూపారు. ఇప్పుడు ఆయన జగన్నాథపురిలో ఇంతగా ఎందుకు మారిపోయారు? నా పాండిత్యానికి గర్వించి నేను విజేతనవుతాను అని నేను అనుకున్నాను. అయినా నా మిథ్యా గర్వాన్ని చూర్ణం చేస్తూ చైతన్య మహాప్రభు నన్ను పవిత్రం చేయడానికి ప్రయత్నించారు. అందరి హితం కొరకు వర్తించడమే భగవంతుని స్వభావం. నన్ను పండితునిగా చెప్పుకుంటూ నేను గర్వించాను. అందుకే నా మిథ్యా గర్వాన్ని ఖండించి నన్ను అనుగ్రహించడానికే మహాప్రభు నన్ను అవమానించారు. ఈ రకంగా ఆలోచిస్తూ వల్లభభట్టు మర్నాడు ఉదయం చైతన్య మహాప్రభు దగ్గరకు వెళ్ళి పరమ దీనతతో స్తుతి చేశాడు. మహాప్రభు పాదపద్మాలకు శరణ్యొచ్చి ఆశ్రయం కోరాడు. వల్లభభట్టు ఈ విధంగా ఒప్పుకున్నాడు. నేను పరమ మూర్ఖుడిని. మీ ముందు నా పాండిత్యాన్ని ప్రదర్శించాలని యత్నించి నేను మూర్ఖుడిలా ప్రవర్తించాను. మహాప్రభు, మీరు భగవంతుడు. నా మిథ్యా గర్వాన్ని ఖండించడానికి నన్ను అవమానించి తగిన రీతిలో నాపై కృప చూపించారు. నేను అజ్ఞానిని. ఎందుకంటే నా హితం కొరకు ఉద్దేశించబడిన దానిని నేను అవమానంగా వర్ణిస్తున్నాను. ఈ రకంగా నేను దేవదేవుడైన శ్రీకృష్ణుని అజ్ఞానంతో అతిశయించడానికి యత్నించిన ఇంద్రునిలాగా తయారయ్యాను. మహాప్రభు, నేను అపరాధం చేశాను, నన్ను క్షమించండి. నేను మీ శరణు వేడుతున్నాను. దయచేసి నాకు కృప చూపి మీ పాదపద్మాలను నా తలపై నిలపండి. అప్పుడు మహాప్రభు, నీవు గొప్ప పండితుడవు, గొప్ప భక్తుడవు. అటువంటి 2 గుణాలు ఉన్నప్పుడు అక్కడ మిథ్యాగర్వ పర్వతం ఉండడానికి స్థానం లేదు. నీవు శ్రీధర స్వామినే నిందించే సాహసం చేశావు. ఆయన ప్రామాణికతను అంగీకరించకుండా నీవు శ్రీమద్ భాగవతానికి స్వంత వ్యాఖ్యానం మొదలుపెట్టావు. ఈ గర్వమే నీకుంది. శ్రీధర స్వామి జగద్గురువు. ఆయన కరుణ వలననే మనం శ్రీమద్ భాగవతాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అందుకే ఆయనను నేను గురువుగా భావిస్తాను. శ్రీధర స్వామిని అతిశయించడానికి ప్రయత్నిస్తూ గర్వంతో నీవేది రాసినా అది విపరీతార్థాన్నే ఇస్తుంది. అందుకే ఎవ్వరు దాన్ని పట్టించుకోరు. శ్రీధర స్వామిని అనుసరిస్తూ శ్రీమద్ భాగవతానికి నీ వ్యాఖ్యానం రాయి. మిథ్యాహంకారం విడిచి శ్రీకృష్ణ భగవాన్ని భజించు. అపరాధాలన్నింటినీ విడిచి హరికృష్ణ మహామంత్రాన్ని కీర్తించు. అప్పుడు శీఘ్రమే నీవు శ్రీకృష్ణ పాదపద్మాశ్రయాన్ని పొందగలుగుతావు. అప్పుడు వల్లభభట్టాచార్యుడు చైతన్య మహాప్రభుని అర్థిస్తూ, మీరు నిజంగా నా ఎడ ప్రసన్నులైతే మరొకసారి నా ఆహ్వానాన్ని స్వీకరించండి అన్నారు. సమస్త జగత్తును ఉద్ధరించడానికి అవతరించిన మహాప్రభు వల్లభభట్టుకు ఆనందం కలిగించడానికి అతని ఆహ్వానం స్వీకరించారు. వల్లభభట్టు బాలకృష్ణుని రూపంలో భగవంతుడిని అర్చించడానికి అలవాటు పడ్డాడు. అందుకే అతడు బాలగోపాల మంత్రంతో దీక్షితుడై ఆ విధంగా భగవంతునికి సేవ చేసేవాడు. గదాధర పండితుని సాంగత్యంలో అతని మనస్సు మారి కిషోర గోపాల్ని పూజించాలని అనుకుంది. వల్లభభట్టు గదాధర పండితునిచే దీక్షితుడు కావాలని అనుకున్నాడు. కానీ ఆయన దానిని తిరస్కరించి పలుకుతూ గురువుగా వర్తించడం నాకు అసాధ్యమని చెప్పారు. గదాధర పండితుడు వల్లభభట్టు, నీవు నా దగ్గరకు రావడం చైతన్య మహాప్రభుకు నచ్చదు. అందుకే ఆయన కొన్ని మార్లు నాకు చివాట్లు పెడతారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎప్పుడైతే చైతన్య మహాప్రభు చివరకు వల్లభభట్టు పట్ల ప్రసన్నులై అతని ఆహ్వానాన్ని అంగీకరించారో అప్పుడు గదాధరుని పిలవడానికి స్వరూప దామోదరుని, జగదానంద పండితుడిని, గోవిందుని పంపారు. దారిలో స్వరూప దామోదరుడు గదాధర పండితునితో అంటూ, శ్రీ చైతన్య మహాప్రభు నిన్ను పరీక్షించాలని అనుకున్నారు, అందుకే నిన్ను ఉపేక్షించారు అని చెప్పారు. ఎందుకు నీవు ఆయనను నిందించి ప్రతీకారం చేయలేదు? ఎందుకు భయంతో ఆ విమర్శలను సహించావు? గదాధర పండితుడు అన్నారు, శ్రీ చైతన్య మహాప్రభు పూర్ణ స్వతంత్రుడు. ఆయన సర్వజ్ఞ శిరోమణి. ఆయనతో సమానుడైనట్లు మాట్లాడడం ఏమాత్రం బాగుండదు. ఆయన ఏది పలికినా శిరసా వహించి సహిస్తాను. నా గుణదోషాలను విచారించిన తర్వాత ఆయనే నా ఎడ కృప చూపుతారు. ఇలా అంటూ
తర్వాత గదాధర పండితుడు చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఆయన పాదపద్మాలపై పడ్డాడు. చైతన్య మహాప్రభు కించిత్ నవ్వుతూ అతన్ని ఆలింగనం చేసుకుని అందరికీ వినిపించేటట్లు, నేను నిన్ను కలతపెట్టాలని అనుకున్నాను, కానీ నీవు కలతపడలేదు. నిజానికి నీవు కోపంతో కూడిన ఒక్క మాటనైనా అనలేదు. దానికి బదులు నీవంతా సహించావు. గదాధర పండితుని గుణాలను, ప్రేమను ఎవ్వడూ వర్ణించలేడు. అందుకే చైతన్య మహాప్రభు మరొక పేరు గదాధర ప్రాణనాథుడు, అంటే గదాధరునికి ప్రాణమైన వారు. ఇంకొక రోజు గదాధర పండితుడు చైతన్య మహాప్రభును భోజనానికి పిలిచారు. మహాప్రభు తమ అనుచరులతో పాటు అతని ఇంట్లో ప్రసాదం తిన్నారు. అక్కడ వల్లభ భట్టు చైతన్య మహాప్రభు నుండి అనుమతిని తీసుకున్నాడు. ఆ విధంగా గదాధర పండితునిచే దీక్షితుడు కావాలనే అతని కోరిక కూడా నెరవేరింది. ఒకరోజు రామచంద్రపురి అనే సన్యాసి పరమానందపురిని చైతన్య మహాప్రభుని చూడడానికి వచ్చాడు. ఈ రామచంద్రపురి మాధవేంద్రపురి శిష్యుడు కనుక పరమానందపురి చైతన్య మహాప్రభు ఇద్దరూ అతనికి వందనం చేశారు. చైతన్య మహాప్రభు కూడా రామచంద్రపురికి నమస్కరించారు. అప్పుడు అతడు మహాప్రభుని ఆలింగనం చేసుకుని కృష్ణుని స్మరించాడు. ముగ్గురు కొంతసేపు కూర్చొని కృష్ణుని గురించి చర్చించుకున్న తర్వాత జగన్నానందుడు వచ్చి రామచంద్రపురిని భోజనానికి పిలిచారు. జగన్నాథ ప్రసాదంను పెద్ద మొత్తంలో తీసుకుని వచ్చారు. రామచంద్రపురి కడుపు నిండుగా తిని తర్వాత జగదానంద పండితునిలోని దోషాలు వెతకడం మొదలుపెట్టాడు. భోజనం చేసిన తర్వాత రామచంద్రపురి మాట్లాడుతూ, జగదానంద విను, మిగిలిన ప్రసాదం నీవు తిను అని అన్నాడు. రామచంద్రపురి పరమోత్సాహంతో జగదానందుని కూర్చునబెట్టి స్వయంగా ప్రసాదం వడ్డించాడు. మళ్ళీ అడిగి రామచంద్రపురి అతని కడుపు నిండుగా తినిపించాడు. కానీ జగదానందుడు చేతులు నోరు కడుక్కోగానే రామచంద్రపురి అతనిని విమర్శించడం మొదలుపెట్టాడు. శ్రీ చైతన్య మహాప్రభుల అనుచరులు అవసరం కంటే ఎక్కువగా తింటారని విన్నాను. ఆ మాట సత్యమేనని ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను అని అతడు అన్నాడు. సన్యాసికి అతిగా తినిపించడము అతని ధర్మాలను నాశనం చేస్తుంది. ఎందుకంటే సన్యాసి అధికంగా తిన్నప్పుడు అతని వైరాగ్యం నశిస్తుంది. మొదట మనిషికి అవసరమైన దానికంటే ఎక్కువగా తినిపించి తర్వాత అతనిని విమర్శించడం రామచంద్రపురి స్వభావం. పూర్వం మాధవేంద్రపురి తమ జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు రామచంద్రపురి ఆయన ఉన్న చోటుకు వచ్చాడు. మాధవేంద్రపురి కృష్ణనామ సంకీర్తన చేస్తూ, ప్రభు నాకు మధురలో ఆశ్రయం దొరకలేదు అని ఒక్కొక్కప్పుడు రోధించేవారు. అప్పుడు పరమ మూర్ఖుడైన రామచంద్రపురి భయం లేకుండా తన గురువుకే ఉపదేశం చేయడానికి సాహసించాడు. మీరు పూర్ణ బ్రహ్మానందంలో ఉంటే ఇప్పుడు కేవలం బ్రహ్మంను స్మరించండి, ఎందుకు ఏడుస్తున్నారు? ఈ ఉపదేశం విని మాధవేంద్రపురి అమిత క్రోధంతో, పాపిష్టివాడా, ఇక్కడి నుండి వెళ్ళు అని తిడుతూ అన్నారు. కృష్ణ, నేను నిన్ను పొందలేకపోయాను, నీ వాసము మధురను చేరుకోలేకపోయాను, నేను దుఃఖంతో మరణిస్తున్నాను. ఇప్పుడు నాకు మరింత బాధను కలిగించడానికి ఈ మూర్ఖుడు వచ్చాడు. నీ ముఖం నాకు చూపించకు, నీకు ఇష్టమున్న చోటుకు వెళ్ళు. నీ ముఖం చూస్తూ మరణిస్తే నా జీవిత గమ్యాన్ని నేను సాధించలేను. కృష్ణాశ్రయాన్ని పొందకుండానే నేను మరణిస్తున్నాను. అందుకే నేను అమిత దుఃఖంలో ఉన్నాను. ఇప్పుడు ఈ దుష్టమూర్ఖుడు బ్రహ్మం గురించి నాకు ఉపదేశించడానికి వచ్చాడు. ఈ విధంగా రామచంద్రపురి మాధవేంద్రపురిచే ఉపేక్షించబడ్డాడు. ఈ అపరాధం కారణంగా రామచంద్రపురిలో క్రమంగా భౌతిక వాంఛ ఉత్పన్నమైంది. కానీ చైతన్య మహాప్రభు గురుదేవుడైన ఈశ్వరపురి తమ స్వహస్తాలతో మలమూత్రాలను శుభ్రం చేసి మాధవేంద్రపురిని సేవించారు. ఈశ్వరపురి నిరంతరం కృష్ణనామాన్ని, కృష్ణలీలను కీర్తిస్తూ మాధవేంద్రపురికి వినిపించేవారు. ఈ రకంగా మరణ సమయంలో మాధవేంద్రపురి కృష్ణనామాన్ని, కృష్ణలీలను స్మరించడానికి ఆయన తోడ్పడ్డాడు. ఈశ్వరపురి పట్ల అత్యంత సంతుష్టులై మాధవేంద్రపురి అతన్ని ఆలింగనం చేసుకొని మంచి భక్తుడు అవుతావని, కృష్ణ ప్రేమగా అవుతావని పరమిచ్చారు. ఈ విధంగా ఈశ్వరపురి కృష్ణప్రేమ సాగరం వలె అయ్యారు. కాగా రామచంద్రపురి శుష్క జ్ఞాని, అందరినీ నిందించేవాడయ్యాడు. ఆ విధంగా రామచంద్రపురి జగన్నాథపురిలో ఉన్నాడు. సన్యాసాశ్రమ ఆచారం అనుసరించి అతడు ఒకచోట కొంతకాలం ఉండి అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు. రామచంద్రపురి ఎక్కడ భోజనం చేస్తాడో నిశ్చితమే ఉండేది కాదు. ఎందుకంటే అతడు పిలవకపోయినా భోజనానికి వెళ్ళేవాడు. అయినా ఇతరులు ఏ విధంగా భోజనం చేస్తున్నారో గమనించడంలో అతడు ఇష్టం చూపేవాడు. శ్రీ చైతన్య మహాప్రభు స్థితి, నియమ పాలనము, భోజనము, నిద్ర, చలనము
దీని గురించిన సమాచారం సేకరించడంలోనే రామచంద్రపురి మునిగి ఉండేవాడు. రామచంద్రపురికి దోషాలు పట్టుకోవడంలోనే ఇష్టం కనుక శ్రీ చైతన్య మహాప్రభుల దివ్య గుణాలను గురించి అతనికి అర్థం కాలేదు. దోషాలు ఎన్నడమే తన కార్యమైనా ఏ దోషం అతనికి కనబడలేదు. చివరకు అతడొక దోషాన్ని చూపుతూ, సన్యాసి అయిన వాడు ఇన్ని మిఠాయిలు తినడమేంటి? మనిషి మిఠాయిలు తింటే ఇంద్రియ నిగ్రహం అత్యంత కఠినమవుతుంది అని అన్నాడు. ఈ రకంగా రామచంద్రపురి అందరి ముందు శ్రీ చైతన్య మహాప్రభుని నిందించాడు. అయినా అతడు ప్రతిరోజు మహాప్రభుని చూడడానికి వచ్చేవాడు. ఒకరోజు రామచంద్రపురి పొద్దున్నే మహాప్రభు ఇంటికి వచ్చారు. అక్కడ చాలా చీమలు ఉండడం చూసి మహాప్రభు నిందిస్తూ పలికాడు, నిన్న రాత్రి ఇక్కడ పంచదార చిలుక ఉన్నట్లుంది, అందుకే చీమలు తిరుగుతున్నాయి. అయ్యో, ఈ సన్యాసి ఇంతటి ఇంద్రియాల ఆలసుడయ్యాడే అని పలికి అతడు లేచి వెళ్ళిపోయాడు. ఆ నిందలు విన్న తర్వాత మహాప్రభు సంకోచానికి భయానికి గురయ్యారు. అందుకే ఆయన గోవిందుని పిలిచి ఈ విధంగా చెప్పారు, ఈ రోజు నుండి శ్రీ జగన్నాథుని ప్రసాద పాత్రలో 4వ వంతు 5 గంటల విలువ చేసే కూరలు మాత్రమే నేను భోజనం చేయడం నియమం. అంతకంటే ఎక్కువ నీవు తీసుకువస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నీకు కనిపించను అని చెప్తారు. గోవిందుడు ఈ వార్తను భక్తులందరికీ తెలియజేశాడు. అది వినగానే వారందరూ తమ తలలపై పిడుగులు పడినట్లుగా భావించారు. ఈ పాపాత్ముడు ఇక్కడికి వచ్చి మన ప్రాణాలు తీశాడని పలుకుతూ భక్తులందరూ రామచంద్రపురిని దూషించారు. ఈ విధంగా మహాప్రభు అప్పటి నుంచి చాలా తక్కువగా తినేవారు. ఈ రకంగా కొన్ని రోజులు మహా దుఃఖంతో గడిచాయి అందరూ అనుచరులకి. అదంతా విని రామచంద్రపురి శ్రీ చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళాడు. శ్రీ చైతన్య మహాప్రభు రామచంద్రపురి పాదాలకు వందనం చేశారు. అప్పుడు రామచంద్రపురి నవ్వుతూ మహాప్రభుతో, ఇంద్రియ తృప్తి సన్యాసి ధర్మం కాదు, అతడు ఏదో ఒక రకంగా కడుపు నింపుకోవాలి. నీవు తినడం సగం తగ్గించావని విన్నాను. నిజానికి నీవు బక్కచిక్కినట్లు కనిపిస్తున్నావు. ఈ రకమైన శుష్క వైరాగ్యం కూడా సన్యాసి ధర్మం కాదు. సన్యాసి తన దేహపోషణకు ఎంత అవసరమో అంత మాత్రం తింటాడు, అంతేగాని అతడు ఇంద్రియ తృప్తితో భోగించడు. ఆ విధంగా అతడు జ్ఞానయోగంలో సిద్ధిని పొందుతాడు. అప్పుడు చైతన్య మహాప్రభు మాట్లాడుతూ, నేను అజ్ఞానినైన బాలకుడిని, మీ శిష్యుడిని, మీరు నాకు బోధ చేయడం నా భాగ్యం అని అంటారు. భక్తులందరూ మహాప్రభు దగ్గరికి వచ్చి తన విన్నపాన్ని తెలియజేశారు. మీరు ఇదివరకులాగా సంతృప్తిగా భోజనం చేయండి. రామచంద్రపురి మాటలు విని ఇలా సగం తిని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మీ వల్ల మిగతా అనుచరులు కూడా చాలా తక్కువగా తింటున్నారు అని అనగా మహాప్రభు, ఎందుకు మీరందరూ రామచంద్రపురి మీద కోపం చూపిస్తున్నారు? సన్యాసి ధర్మాలనే ఆయన నాకు చెప్తున్నాడు, ఎందుకు మీరు ఆయన్ని నిందిస్తున్నారు అని అడిగారు. భోజనం పూర్తిగా చేయమని అందరూ ఎంతగా ప్రార్థించినప్పటికీ శ్రీ చైతన్య మహాప్రభు అది చేయలేదు. పైగా వారి అభ్యర్థనకు బదులుగా ఆయన మామూలు కంటే సగమే భోజనం చేశారు. ఆ విధంగా రామచంద్రపురి కొన్ని రోజుల పాటు నీలాచలంలో ఉన్నాడు. తర్వాత అతడు తీర్థాటనకు వెళ్ళిపోయాడు. భక్తులందరూ రామచంద్రపురిని తమ తలల మీద పెద్ద మోతగా భావించారు. అతడు జగన్నాథపురి నుండి వెళ్ళిపోగానే పెద్ద బండరాయి తమ తలల మీద నుండి అకస్మాత్తుగా నేల మీద పడిన విధంగా ఆలోచించి చాలా ఆనందపడ్డారు. అతడు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి అంతా సుఖమయం అయింది. చైతన్య మహాప్రభు మామూలుగానే ఆహ్వానాలు స్వీకరించారు, సంగీత నృత్యాలు నిర్వహించారు. అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భోజనాలు చేశారు. గురువు ఉపేక్షించినప్పుడు వ్యక్తి ఎంత పత్తుడవుతాడంటే రామచంద్రపురిలాగా అతడు భగవంతుని పట్లను అపరాధాలు చేస్తాడు. శ్రీ చైతన్య మహాప్రభు రామచంద్రపురిని తమ గురువుగా భావించినందున అతని అపరాధాలను పట్టించుకోలేదు. అయినా గురువాపరాధ ఫలం గురించి అతని చరిత్ర అందరికీ చక్కని ఉపదేశం. ఈ విధంగా మనం ఈరోజు శ్రీ చైతన్య మహాప్రభు వల్లభ భట్టుని కలుసుకోవటం, అతన్ని సరిదిద్దడం మరియు రామచంద్రపురి మహాప్రభుని నిందించడం వంటి విషయాలను గురించి తెలుసుకుందాం. రేపు అంతరిలో మరిన్ని విషయాల గురించి చర్చించుకుందాం. ధన్యవాదములు. హరే కృష్ణ.